ఒక పార్టీ గుర్తు లేదు, ఒక పార్టీ జెండా లేదు. ఈ వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఏంది అని చెప్పి ఎవరికీ తెలియదు. ఏమీ లేకుండానే ఒక ప్రపంచనాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే కల్వకుంట్ల కవిత గారు. ఆ జనాలను చూస్తే, అక్కడ జరిగిన ట్రాఫిక్ జామ్ చూస్తే అసలు కవిత గారి కోసం ఇంతమంది వచ్చింది. బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు వచ్చారు, తీన్మార్ మల్లన్న వచ్చిండు, కేటీఆర్ వచ్చారు, ఇంతమంది నాయకులు వచ్చినా రానంత ప్రజాదరణ కవిత గారికి వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఫ్యూచర్లో సపోర్ట్గా ఉండొచ్చు అనే ఒక ధైర్యం ఈ ఇన్సిడెంట్తో వచ్చింది. మీడియాతో సహా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అసలు ఎలా అంటే ఒక రాజకీయ చదరంగం మొత్తం ఖమ్మంలోనే జరిగింది నిన్న. మేము మాట్లాడడం కూడా జరిగింది, మేడం ఎందుకు ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు అని అంటే కనుక ఎవరి కోసమైనా ఫైట్ చేస్తా, ఎంత దూరమైనా వెళ్తా, మా అంటే నన్ను అరెస్ట్ చేస్తారేమో, నాకు పెద్ద నష్టం జరిగేది ఏం లేదు, కాకపోతే వాళ్ళకి న్యాయం జరుగుతుంటే నాకు దానికి మించి ఆనందం లేదు అని చెప్పి కవిత గారు చాలా మొండిది. నిన్న వాళ్ళ క్యాడర్లో కూడా చూశారు, వాళ్ళు దేనికైనా తెగీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తెగింపు కానీ, ఆ మొండితనం కానీ టోటల్గా కవిత గారిని, ఒక మహిళా నాయకురాలైనటువంటి కవిత గారిని చూసి క్యాడర్ కూడా అంత దృఢంగా నిచ్చుంది అని అంటే అది అంత సింపుల్ కాదు. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కవిత గారే. కవిత గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ గనక ఇది ఇట్లే కంటిన్యూ అయితే కాంగ్రెస్ సీట్కి కాంగ్రెస్ వాళ్ళు ఎసరు పెట్టుకుంటున్నట్టే, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్టే. అదేదో వచ్చిపోయి చేతులు దులుపుకున్నాం అన్న రకంతో రాలేదు, ఏదో సాధించి వెళ్ళాలి అనే మైండ్ సెట్తోనే వచ్చారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే కనుక ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అసలు పాయింట్కి రావాలంటే చాలా వరకు మన ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమట్ల భూదాన్ ల్యాండ్ల గురించి చాలామంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, ప్రజలకు ఒక ఏదో చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు. ప్రజలు కూడా దీని మీద అలవాటు పడ్డారు. ఇక మా జీవితాలు ఇంతే, మా బతుకులు ఇంతే, వచ్చింది ఇచ్చింది తీసుకుందాం అన్న స్టేజ్కి ఒక పేదవాడు ఫిక్స్ అయిపోయే టైంలో ఒక హోప్, ఒక పేద ప్రజలకి, అన్యాయం జరిగిన నిజమైన లబ్ధిదారులకి, నిజమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక హోప్ లాగా వచ్చిన వ్యక్తి కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు. సో నిన్న జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకోవాలంటే కనుక ఖమ్మంలో అసలు మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఏ రాజకీయ నాయకుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, తెలంగాణలో ఏ ఒక్క కార్యకర్త ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా నేను ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ సమస్య గురించి మాట్లాడడానికి భూదాన్ బాధితులను కలవడం జరిగింది. సో మీరు అనుకోవచ్చు దీంట్లో వింతే ఉంది, ప్రతి ఒక్క రాజకీయుడు వస్తుండు పోతుండు మాట్లాడుతుండు వెళ్ళిపోతుండు అని మీకు అనిపించవచ్చు. బట్ నిన్న అలా జరగలే. అసలు మేము కూడా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము, మా విలేకరులం కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. ఏందన్నా అంతగానం చెప్తున్నాం అని అనుకోవచ్చు. నిన్న చూస్తే కనుక ఒక పార్టీ సింబల్ లేదు, ఒక పార్టీ గుర్తు లేదు, ఒక పార్టీ జెండా లేదు. ఈ వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఏంది అని చెప్పి ఎవరికీ తెలియదు. ఏమీ లేకుండానే ఒక ప్రపంచనాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు అని అంటే కల్వకుంట్ల కవిత గారు. నిన్న రావడం, ఏదో బాధితుల్ని కలిసి ఒక హామీ ఇవ్వడం కాకుండా బాధితుల కోసం నేను ఇక్కడే ఉంటా, ఎన్ని సమస్యలు వచ్చినా కలెక్టర్ రావాల్సిందే అని చెప్పి నిరావాదిగా నిరాహార దీక్షకి కూర్చుంది అని అంటే హ్యాండ్సప్. ఎందుకు అని అంటే అన్న ఏముందన్న, రాజకీయం లబ్ధిదారులు ఎంతో మంది వస్తూనే ఉంటారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఎంతమంది వస్తారు అనుకోవచ్చు. చెప్తున్నా కదా, ఒక పార్టీ స్లోగన్ లేదు, ఒక పార్టీ సింబల్ లేదు, రానున్న రోజులు ఎలక్షన్స్ లేవు, ఒక పార్టీ జెండా లేదు, ఎవరి మళ్ళీ ఒక కండవా లేదు. అసలు ఏ పార్టీ తరపున వచ్చి కూర్చుందో కూడా తెలియకపోయినా కానీ ఒక ఉద్యమం లాగా ఆశలు చచ్చిపోతున్న టైంలో చిగురించేలాగా చేసిన వ్యక్తి ఎవరు అంటే బరాబర్ కవిత గారే. ఎందుకు అని అంటే మీకు కొన్ని క్లిప్స్ చూపెడతాను, నిన్న మన రిపోర్టర్స్ తీసినాయి. జై తెలంగాణ, సమస్య పరిష్కారం అవ్వాలని, జై తెలంగాణ, సమస్య పరిష్కారం అవ్వాలన్నదే ధ్యేయం, ఇంకొకటి కాదు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కాక మమ్మల్ని మాత్రం అన్నం తినిపించలేరు. కలెక్టర్ గారు రావాల్సిందే, పట్టాల విషయం చెప్పాల్సిందే, అదే భూమిలో ఇస్తామని చెప్పాల్సిందే. అంతవరకు అయితే అన్నం తినేది లేదు. శ్రీరామ దీక్ష చేస్తున్నాం. జై తెలంగాణ. సో విన్నారు కదా, కలెక్టర్ గారు రావాల్సిందే, వచ్చే వరకు మేము ఇక్కడే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి
మన ఖమ్మంలో ఉన్నటువంటి జెడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం కాడ అసలు ఆ జనాలను చూస్తే, అక్కడ జరిగిన ట్రాఫిక్ జామ్ చూస్తే అసలు కవిత గారి కోసం ఇంతమంది వచ్చింది, కవిత గారిని నమ్మి ఇంతమంది ఆ వెనకాల నడుస్తున్నారా అంటే కవిత గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా ఖమ్మం డిస్టిక్ లో కానీ ఖమ్మం నియోజకవర్గంలో కానీ అని చెప్పి చాలా మంది ప్రజలు అవాక్కయ్యారు. చాలా మంది ప్రజలు షాక్ అయ్యారు. ఏంది అసలు ఈ జనం ఏంది, ఈమెకి ఇంతమంది సపోర్ట్ రావడం ఏంది. లిటరల్లీ ఓపెన్ గా చెప్పాలంటే కేటీఆర్ వచ్చినప్పుడు కూడా ఇంత రెస్పాన్స్ రాలే. టు బి ఫ్రాంక్, కేటీఆర్ వచ్చినప్పుడు బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు వచ్చారు, తీన్మార్ మల్లన్న వచ్చిండు, కేటీఆర్ వచ్చారు, ఇంతమంది నాయకులు వచ్చినా ఎవరికి రానంత మైలేజ్, ఎవరికి రానంత ప్రజాదరణ కవిత గారికి వచ్చింది. దీనికల్లా కారణం ఏంది అని అంటే ఒక మహిళ, ఫర్ ది ఫస్ట్ టైం ఒక మహిళా నాయకురాలు భూదాన్ బాధితుల కోసం ఇంత స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తుంది అని అంటే నిజంగా మహిళా నాయకురాలికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఫ్యూచర్లో సపోర్ట్గా ఉండొచ్చు అనే ఒక ధైర్యం ఈ ఇన్సిడెంట్తో వచ్చింది. చాలా వరకు కూడా వస్తారు పోతారు ఏదో చేస్తారు, మీకు న్యాయం జరిగిద్దిలే అమ్మా అని చేతులు దుడుపుకొని వెళ్ళిపోయే నాయకుల్ని చూస్తాం. కానీ నిన్న మీడియాతో సహా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు ఎలా అంటే ఒక రాజకీయ చదరంగం మొత్తం ఖమ్మంలోనే జరిగింది. నిన్న వచ్చారు, భూదాన్ బాధితుల్ని కలిశారు, భూదాన్ బాధితుల్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాతకి పోలీసులు అరెస్ట్ చేయడం, దౌర్జన్యంగా గుంజకెళ్ళడం ఇవన్నీ జరిగినాయి. చాలా ఘోరంగా నిన్న ఒక సిఐ గారి మీద కూడా సో కవిత గారు అసలు చాలా అగ్రెసివ్ కూడా నిన్న పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. ఎందుకు అని అంటే ఒక మహిళా నాయకురాలను చూడకుండా కూడా సిఐ గారు చాలా రూడ్గా లాక్కెళ్ళడం, సిఐ గారు అసలు మహిళా పోలీసులు లేకుండా నన్ను ఎలా తీసుకెళ్తారు అని చెప్పి నాకు తెలిసి కమిషన్ రైట్స్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుంది. సో మొత్తం ఒక రకంగా చూసుకోవాలంటే నిన్న ఖమ్మంలో ఒక రణరంగం లాగా క్రియేట్ అయింది ఖమ్మం మొత్తం కూడా. కల్వకుంట్ల కవిత గారికి నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్తో అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. సాయంత్రం 6:30 దాకా ఒక ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఓకే, అందరిని నమ్మించారు. దీని తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, దీని తర్వాత నేను ఉండను అని చెప్పారు. సీన్ కట్ చేస్తే కనుక ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది. అసలు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాక్ట్లీ నైట్ 9-10 ఆ టయానికి, ఎగ్జాక్ట్లీ 9-10 ఆ టయానికి తిరిగి మళ్ళీ బాధితుల కాడికి పోయి మళ్ళీ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు ఇంత మేము మాట్లాడడం కూడా జరిగింది, మేడం ఎందుకు ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు అని అంటే కనుక ప్రజలకి ఒక స్కోప్ రావాలి, ప్రజలకు ఒక హోప్ రావాలి. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ అందరినీ అణిచివేయాలి, వాళ్ళ ఆశల్ని అణిచివేయాలన్న ప్రయత్నంలో ఉంది. వాళ్ళకి నేను నించుంటా, ఎంత దూరమైనా వెళ్తా, ఎవరి కోసమైనా ఫైట్ చేస్తా, ఎంత దూరమైనా వెళ్తా. మా అంటే నన్ను అరెస్ట్ చేస్తారేమో, నాకు పెద్ద నష్టం జరిగేది ఏం లేదు, కాకపోతే వాళ్ళకి న్యాయం జరిగితే నాకు దానికి మించి ఆనందం లేదు అని చెప్పి నిన్న నైట్ మొత్తం కూడా ఉండడం జరిగింది. నిన్న నైట్ అంతా కూడా నిరాహార దీక్షలో ఉండడం జరిగింది. ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పోలీస్ వాళ్ళకి మరి ఏమనిపించిందో ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేశారు. బట్ ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె ఏమన్నా వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తుందా, సైలెంట్గా నిరాహార దీక్ష చేసుకుంటుంది, కాబట్టి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. బరాబర్ మీరు, నాకు తెలిసి నేను చాలా మంది నాయకుల్ని చూసా కానీ కవిత గారి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవచ్చు. ఎందుకనంటే కవిత గారు చాలా మొండిది. నిన్న వాళ్ళ క్యాడర్లో కూడా చూసా, వాళ్ళు దేనికైనా తెగియడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తెగింపు కానీ ఆ మొండితనం కానీ టోటల్గా కవిత గారిని, ఒక మహిళా నాయకురాలైనటువంటి కవిత గారిని చూసి క్యాడర్ కూడా అంత దృఢంగా నించుంది అని అంటే అది అంత సింపుల్ కాదు. చాలా నమ్మకం. నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కవిత గారే. స్లోగా తెలంగాణ ప్రజల్లో నాటుకుపోవడానికి కవిత గారు ప్రయత్నిస్తున్నారు. 100% కవిత గారు నాకెందుకో టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది తెలంగాణ రాజకీయాల్లో అని ఒక సంకేతం మాత్రం అనిపిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కొంచెం తొందరగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికి ఎటువంటి నష్టం జరిగింది, ఎవరు
నిజమైన వాళ్ళు ఎవరు కాదు అనేది మొత్తం కూడా చూసుకొని మీరు గనక ఇది తొందరగా సాల్వ్ చేయకపోతే కవిత గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఆదరణ గనక ఇది ఇట్లే కంటిన్యూ అయితే మీ సీటుకి మీరు ఎసరు పెట్టుకున్నట్టే, కాంగ్రెస్ సీటుకి కాంగ్రెస్ వాళ్ళు ఎసరు పెట్టుకుంటున్నట్టే, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్టే. నేను ఈతల గారు వచ్చినప్పుడు కూడా మాట్లాడలేదు, కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా పెద్ద మాట్లాడలేదు. బట్ ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే గనక కవిత గారి మొండితనం, కవిత గారి పట్టుదల నేను చూసా, ప్రత్యక్షంగా దగ్గరుండి చూసా. అదేదో వచ్చి పోయి చేతులు దులుపుకున్నాం అన్న రకంతో రాలేదు, ఏదో సాధించి వెళ్ళాలి అనే మైండ్ సెట్తోనే వచ్చారు. సో కవిత గారు 100% అనుకుంది సాధించేదాకా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ నుంచి కదిలే వ్యక్తిలాగా అనిపించట్లేదు. కంటిన్యూ ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ 6:37 తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు, మళ్ళీ వచ్చి సమ్మెలో కూర్చుంటుంది. సో పట్టు వదలేని ఒక విక్రమార్కుల్లాగా ఎవరికి తలొంచకుండా ఎవరికి భయపడినటువంటి వ్యక్తి, ఆ మొండితనం ఆ పట్టుదల చూస్తే 100% ఫ్యూచర్లో తెలంగాణకి సీఎం అయ్యే అవకాశం 100% ఏమలో ఉన్నాయని మనకు అనిపిస్తుంది. సో తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలు ఏది మంచి ఏది చెడు, ఖమ్మం ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కాబట్టి కవిత గారికి సపోర్ట్గా నించోండి. నేను బరాబర్ చెప్తున్నా, కవిత గారికి స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు ఉండి ఏ నాయకుడు చేయని పని ఈరోజు బాధితుల కోసం చేస్తుంది అని అంటే ఎక్కడో న్యాయం జరిగిద్ది అనే ఒక హోప్ నాకు కూడా వచ్చింది. సో 100% న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.